Welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR College of Science, Kokur. Okay, today I have to discuss about types of user-defined functions. మనకి ఆల్రెడీ ఫంక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. అందులో రెండు రకాల ఫంక్షన్స్ అని చెప్పాం. రెండు రకాల ఫంక్షన్స్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అన్నాను. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, అలాగే స్క్వేర్ రూట్, ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కెనాట్ చేంజ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్, బట్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ ఇన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అలా మనం ఓన్గా క్రియేట్ చేయబడిన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని 4 రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ 4 రకాలు ఏంటంటే డిపెండింగ్ అపాన్ రిటర్న్ టైప్ ఆఫ్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకుని మనం 4 రకాలుగా, అలాగే రిటర్న్ టైప్ని బేస్ ఎందుకంటే ఏ ఫంక్షన్ షుడ్ రిటర్న్ టైప్, మనం కంపల్సరీ ఫంక్షన్ని రిటర్న్ చేయాలని అనుకున్నప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. అలాగే ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తాం. ఓకే, అదే లాస్ట్ క్లాస్లో చెప్పాను పాసింగ్ పారామీటర్స్ అని చెప్పినప్పుడు ఆ విధంగా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు. 4 రకాలుగా. ఎలాగంటే ఏ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్, అంటే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేకుండా అండ్ రిటర్న్ టైప్ లేకుండా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్, అంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవు, రిటర్న్ టైప్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఏంటి, రెండూ ఉండవు. అంటే ఫంక్షన్కి ఉండవలసిన మేజర్ రూల్స్ ఏంటి అంటే రిటర్న్, ఆర్గ్యుమెంట్స్. కానీ ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్, అంటే రెండు లేకుండా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ ఉన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఉండి రిటర్న్ టైప్ లేకుండా. ఇక్కడేమో ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ ఉంచుకొని, ఇక్కడేంటి రిటర్న్ టైప్ లేకుండా ఆర్గ్యుమెంట్స్ ఉంచుకొని. ఇంకోటి రెండు ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, రిటర్న్ ఏం లేదండి. ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిటర్న్ టైప్ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ ఉంచుకొని రిటర్న్ టైప్ ఉంచుకొని, అంటే రెండు ఉండాలి, రెండు లేకూడదు. నెక్స్ట్ ఒకటి ఉండాలి, ఇంకోటి ఉండకూడదు. ఒకటి ఉండాలి, ఇంకోటి ఒకటి ఉండకూడదు, ఇంకొకటి ఉండాలి. అంటే ఈ ఫంక్షన్లో మేజర్గా మనం ఈ రెండిట్లని మనం ఫాలో అవుతాం. ఏమేమి అంటే ఆర్గ్యుమెంట్స్ని, రిటర్న్ వాల్యూని ఫాలో అవుతాం. ఆ రెండిట్ల మీద డిపెండ్ అయ్యి 4 రకాలుగా మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇదేంటి, ఏ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. అంటే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేకుండా, రిటర్న్ టైప్ లేకుండా మనం ఎలా క్రియేట్ చేయగలం ఎందులో అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో. ఇక్కడ మనం ఒకసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి. మనం ఫంక్షన్ ఏంటిది, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అని అంటారు. మనం స్టార్టింగ్ లెసన్ నుంచి చెప్తున్నాం. దీన్ని గ్లోబల్ డిక్లరేషన్లో క్రియేట్ చేయబడిన దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అని అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, ఫంక్షన్ కాల్ అని అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, ఫంక్షన్ డెఫినేషన్. ఈ మూడే ఉంటాయి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఫంక్షన్స్లో కూడా చెప్పాం. ఓకే, ఈ మూడిటిని బేస్ చేసుకునే ఫంక్షన్ మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు అందులో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏదండి, ఇందులో ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏది, ఇది. ఓకే, అలాగే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అందులో ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్. కాబట్టి ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఈ బ్రాకెట్స్లో ఏవైనా ఉన్నాయా, లేవు. కాబట్టి ఈ బ్రాకెట్స్లో ఏవైనా వాల్యూస్ పాస్ చేస్తే దాని ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమీ పాస్ చేయట్లేదు, అంటే మనం నో ఆర్గ్యుమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి మన మెయిన్ ఫంక్షన్ వదిలేయండి, నార్మల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఎక్కడైనా రిటర్న్ స్టేట్ యూజ్ చేస్తున్నాను, దీనికి లాగా మెయిన్ ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ వాడుతున్నాం. అలాగే ఇందులో ఎక్కడైనా రిటర్న్ స్టేట్మెంట్ వాడుతున్నామా, వాడట్లేదు. అలా మనం క్రియేట్ చేస్తే దాన్ని నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ అని అంటాం. చాలా ఈజీ అండి ఇది. ఒక ప్రోగ్రామ్ తీసుకుని మనం ఈ 4 రకాలుగా ఎలా క్రియేట్ చేయబడుతుందో ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఏంటి అంటే ఈ ఫంక్షన్ నో డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ కాలింగ్ అండ్ కాల్డ్ ఫంక్షన్స్. కాలింగ్ అంటే ఇక్కడ కాల్డ్ ఫంక్షన్, కాలింగ్ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూస్ పాస్ అవ్వవు. ఎక్కడి నుంచి అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్స్.
దీస్ ఫంక్షన్స్ మే బీ యూస్ఫుల్ టు ప్రింట్ సమ్ మెసేజ్. ఓకే, అంటే ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేసుకోవడానికి మనం ఈ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మరి ఏ ఫంక్షను ఏ వాల్యూను రిటర్న్ చేయకూడదు అని అంటే మనం ఏ డేటా టైప్ యూజ్ చేస్తామంటే వాయిడ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. యూ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ బై యూజింగ్ వాయిడ్. అదే ఇక్కడ చూడండి, రిటర్న్ వాడాం కాబట్టి డేటా టైప్ వాడాం. ఇక్కడ నెంబర్స్ అంటున్నాం కాబట్టి మనం ఇంటీజర్ తీసుకున్నాం. వేరేది ఏదైనా స్ట్రింగ్ ఫార్మేట్లో తీసుకుంటే మనం క్యారెక్టర్ అని చెప్పి తీసుకుంటాం. అర్థమైందండి? కాబట్టి ఏ ఫంక్షన్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. అందులో యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, గ్రేట్ సమ్ అని చెప్పి తీసుకున్నాం. ప్రింట్ ఎఫ్ ఎంటర్ 2 నెంబర్ దట్ యూ వాంట్ టు కంపేర్ అన్నాం. 2 నెంబర్లు ఎంటర్ చేసాం కాబట్టి 2 నెంబర్లు తీసుకున్నాం. ఐ గ్రేటర్ దెన్ జే, గ్రేటర్, లేదంటే ఇది ఇది ఎగ్జిక్యూట్ చేస్తే గ్రేటర్ అవుతుంది. బిగ్గెస్ట్ 2 నెంబర్స్ అనేది ఇది. ఇక మనం ముందు చెప్పినప్పుడు ఎక్స్ వై పెట్టుకున్నాం, పీక్యూలు పెట్టుకుని ఏదైనా మనం మార్చుకోవచ్చు. ఇది సింపుల్ మనకి టైప్స్ ఆఫ్ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో ఫస్ట్ టైప్ అనమాట. ఫస్ట్ కేటగిరీ ఏంటది? ఏ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఏముంది మనకి? నెక్స్ట్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇప్పుడు రెండూ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ వాల్యూ. రెండోది ఏంటి అని అంటే నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ ఏంటి నో ఆర్గ్యుమెంట్స్ అంటే? ఆర్గ్యుమెంట్స్ గురించి అంటే ఏం చెప్తాం చూడండి. ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ బ్రాకెట్స్లో ఏవైనా వాల్యూస్ని పాస్ చేస్తే అది ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏ వాల్యూస్ని పాస్ అయిపోతే నో ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. చూడండి, ఈ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లు ఏమైనా పాస్ చేస్తున్నామా, ఈ యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లు ఏమైనా పాస్ చేస్తున్నామా, ఈ రెండింటిలోని ఏమీ పాస్ చేయట్లేదు కాబట్టి నో ఆర్గ్యుమెంట్స్. కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాం? రిటర్న్ టైప్ అన్నాం. రిటర్న్ టైప్ అనగానే లాస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో చూస్తే చూడండి, ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ రెండూ పంపించట్లేదు కాబట్టి బ్రాకెట్లోని లేవు అండ్ ఎక్కడ రిటర్న్ స్టేట్మెంట్ వాడలేదు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో ఎక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ వాడలేదు, అందువల్ల ఇక్కడ వాయిడ్ మెన్షన్. కానీ బట్ ఈ కేటగిరీలో నో ఆర్గ్యుమెంట్స్ కానీ రిటర్న్ వాల్యూని మనం పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ డేటా టైప్ తీసుకున్నాం అంటే ఇంటీజర్. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మనం నెంబర్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ఫంక్షను ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ మనం ఏం చేస్తున్నాం? గ్రేటర్ సమ్ అనేది ఏ డేటా టైప్ అంటే ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటీజర్ టైప్ తీసుకున్నాం. ఇదిగోండి ఇంట్ గ్రేటర్ నెంబర్. ఈ గ్రేటర్ నెంబర్ని మనం ఏ ఫార్మేట్లోని ఏ డేటా టైప్ కింద డిక్లేర్ చేసి ఇంటీజర్ కాబట్టి ఇక్కడ ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం? ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. అది ఏంటి అని అంటే గ్రేటర్ సమ్. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ కేటగిరీలో నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్. ఇందాక ఏం తీసుకున్నాం? నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ కాబట్టి ఇక్కడ ఏ దాన్ని రిటర్న్ చేయట్లేదు, కానీ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఈ విధంగా మనం సెకండ్ కేటగిరీని ఫాలో అవుతాం. థర్డ్ కేటగిరీ ఏంటి? మనకి థర్డ్ కేటగిరీలో చూస్తే విత్ ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ. ఓకే, విత్ ఆర్గ్యుమెంట్ నో రిటర్న్ వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ వాల్యూ ఉండదు. ఓకే, అదేంటో ఒకసారి చూద్దాం. ఇది వాయిడ్ గ్రేటర్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఈ డిక్లరేషన్లో మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. వీటిని ఏమంటారు అంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. అదే ప్రీవియస్ దాంట్లో చూడండి, ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా? లేవు. ఓకే, కానీ ఇక్కడ చూస్తే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? ఆర్గ్యుమెంట్స్ అన్నాడు, ఇదిగోండి విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు, కానీ నో రిటర్న్ టైప్ వాల్యూ అన్నాడు. అంటే రిటర్న్ టైప్ ఉండకూడదు. కానీ ప్రీవియస్ దాంట్లో ఏంటి? ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, రిటర్న్ టైప్ ఉండాలి. ఇదిగోండి, ప్రీవియస్ దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు కానీ రిటర్న్ టైప్ ఉండాలి, కానీ రిటర్న్ టైప్ తీసుకుంది. దీనికి ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఏంటి? ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ టైప్ ఉండదు. చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, అవే సేమ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, వీటిని ఏమంటారు? యాక్చువల్ పారామీటర్స్ అని అంటారు. వీటిని
ఫార్మల్ పారామీటర్స్ అన్నా ఆర్గ్యుమెంట్స్ అన్నా ఒకటే. ఓకే, కాబట్టి ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. దీన్నే మీరు పాసింగ్ పారామీటర్స్లో యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్కి ఎగ్జాంపుల్ కూడా ఇది రాసుకోవచ్చు. ఇది ఏ సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, రిటర్న్ టైప్ ఉండకూడదు కాబట్టి మనం ఏం మెన్షన్ చేస్తాం, వాయిడ్ మెన్షన్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అంటున్నాం కాబట్టి ఏ వాల్యూస్ అంటే 2 వాల్యూని తీసుకున్నాం, ఎక్స్ వై వాల్యూని తీసుకుని మనం పాస్ చేస్తున్నాం. రిటర్న్ టైప్ ఉండకూడదు కాబట్టి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడాం. రిటర్న్ టైప్ ఉంటే రిటర్న్ స్టేట్మెంట్ వాడతాం. ఇదిగోండి, ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది కాబట్టి రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, రిటర్న్ టైప్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కావాలి కాబట్టి అది ఆర్గ్యుమెంట్స్ మనకి ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ బ్రాకెట్స్లో ఏం పంపించలేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం కానీ రిటర్న్ టైప్ ఉండకూడదు. కానీ ఇంత ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు, రిటర్న్ టైప్ ఉండాలి. రిటర్న్ టైప్ ఉండాలి అని అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ ఏ డేటా టైప్ అని తీసుకుంటాం. రిటర్న్ టైప్ ఉండకూడదు అని అంటే ఏం మెన్షన్ చేస్తాం, వాయిడ్ అని మెన్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, వాయిడ్ గ్రేట్ నంబర్ ఇంటి ఎక్స్ ఇంటి వై. ఇప్పుడు ఏంటి అంటే వితౌట్ రిటర్న్ టైప్ విత్ ఆర్గ్యుమెంట్స్. మనం ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్లోనే మనం ఐడెంటిఫై చేయాలి ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఏ కేటగిరీకి సంబంధించింది. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో ఇది దేనికి సంబంధించింది అని అంటే వితౌట్ రిటర్న్ టైపు విత్ ఆర్గ్యుమెంట్స్. ఈ విధంగా మనం డిక్లరేషన్ పార్ట్లో చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది మనకి ఏముంది, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ అంటే రెండు ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ను పాస్ అవ్వాలి. అది ఇప్పుడు చూడండి, డిక్లరేషన్ పార్ట్ చూసి అబ్జర్వ్ చేయండి మీరు, ఇంకా మిగతాది అవసరం లేదు మనం చూడక్కల. డిక్లరేషన్ పార్ట్లో అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్గా వచ్చేసినట్టే. ఇక్కడ ఏముంది చూడండి, ఏముంది, ఇంటీజర్ ఉంది అంటే వాయిడ్ లేదు, అదర్ దాన్ డేటా టైప్ ఉంది కాబట్టి వాయిడ్, ఎక్సెప్ట్ వాయిడ్ ఉంది కాబట్టి ఇది రిటర్న్ చేస్తుంది. ఏదో వాల్యూని రిటర్న్ చేయి, ఏ వాల్యూ అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి ఏముంది చూడండి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏ కేటగిరీకి సంబంధించింది, ఆర్గ్యుమెంట్స్ను పాస్ చేస్తుంది. ఇది ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తుంది అండ్ రిటర్న్ టైప్ను కూడా ఇది రిటర్న్ చేస్తుంది అని చెప్పి చెప్పగలం. చూడండి, ఇది డిక్లరేషన్ పార్ట్. ఇదేంటిది, కాలింగ్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ ఫంక్షన్. తర్వాత ఇక్కడ కాలింగ్ ఫంక్షన్, ఇది ఫంక్షన్ ఇది ఫంక్షన్ డెఫినేషన్. మన ప్రీవియస్ రిటర్న్ టైప్ ఉండకూడదు కాబట్టి ఈ రిటర్న్ స్టేట్మెంట్ దగ్గర ఏం రాసాం, ప్రింట్ఎఫ్ రాసాం. చూడండి, వాయిడ్ ఉంది, రిటర్న్ టైప్ లేదు. రిటర్న్ దగ్గర ఏం రాసాం, ప్రింట్ఎఫ్ రాసాం. కానీ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ని రిటర్న్ చేస్తున్నాం, ఆ ఎక్స్ మనకు వస్తుంది. ఓకే, ఎక్స్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఇక్కడ వై వస్తే వై వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లాస్ట్ కేటగిరీలో ఏంటంటే రెండూ ఉంటాయి, రిటర్న్ టైపు ఉండాలి అండ్ మన ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఈ రిటర్న్ టైపు ఆర్గ్యుమెంట్స్ ఉండాలి అని అంటే మనం తీసుకునే ఏంటి అని, వీటిని ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు, రిటర్న్ టైప్. ఈ రెండూ ఉన్నాయి కాబట్టి మనకి ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఇలా రాస్తున్నాం. ఇదిగోండి, ఇలా రాస్తున్నాం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అదేదమ్మా అది. కాబట్టి సింపుల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇందులో చూస్తే మనకి ఈ కేటగిరీస్లో మీరు ఫాలో అవ్వాల్సిన దాన్ని ఒక ప్రోగ్రామ్ తీసుకోండి, సింపుల్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అన్నాడు, అప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాం, వాయిడ్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ అన్నాడు, నో రిటర్న్ అని అంటే వాయిడ్ అని మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తాం, ఇక్కడ మనం దీన్ని వాయిడ్ అని రాస్తాం. ఇక్కడ ఏం పాస్ చేస్తాం, ఏమన్నా పాస్ చేస్తామా, పాస్ చేయం. కాబట్టి సింపుల్గా ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టేస్తాం. ఇదిగోండి, ఇది ఇక్కడే ఉంది చూడండి, ఇదిగోండి వాయిడ్ మెన్షన్ చేసాం. ఏమన్నాడు, నో రిటర్న్ అన్నాడు కాబట్టి. నో ఆర్గ్యుమెంట్స్ అన్నాడు, ఏమీ లేదు, సరిపోయింది కదా. ఇంకోటి ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ లేవంటే ఇలాగే ఉంటుంది, కానీ రిటర్న్ వాల్యూ ఇక్కడ మనకి ఉంటుంది. రిటర్న్ వాల్యూ ఉంటుంది అని అంటే
ఏ ఉండాలి ఇక్కడ, ఏదో ఒక డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఇదిగోండి డేటా టైప్ ఉంది చూడండి, నో ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ కానీ అలాగే ఇక్కడ కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, ఇక్కడ కానీ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి నో ఆర్గ్యుమెంట్. రిటర్న్ వాల్యూ అన్నాడు అంటే వాయిడ్ అని ఉందా, లేదు. కాబట్టి రిటర్న్ వాల్యూ అన్నాడు అంటే వాయిడ్ అనేది యూజ్ చేయకూడదు. చూడండి ఇక్కడ వాయిడ్ అని ఉందా, లేదు. అంటే ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది అని చెప్పడం అనమాట. ఇదిగోండి ఇక్కడ రిటర్న్ చేస్తుంది, ఇదిగోండి రిటర్న్ చేస్తుంది మనకి. అలాగే అలా రిటర్న్ చేస్తుంది అని అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడుతున్నాం. ఇదిగోండి మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నామా లేదా, ఇదిగోండి రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, ఈ విధంగా మనం ఏ ఫంక్షన్ అయినా సరే యూజర్ డిఫరెంట్ ఫంక్షన్లో ఇది ఏ కేటగిరీ అంటే మేజర్గా ఇవి 4 రకాలుగా డివైడ్ చేయబడింది. ఓకే, ఆ 4 రకాలు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, రిటర్న్ టైపు ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఉండవు, రిటర్న్ టైపు ఉండదు. అవి 2 కేటగిరీ అయిపోయి. తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఉండదు, రిటర్న్ టైప్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, రిటర్న్ టైప్ వాల్యూ ఉండదు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అంతే. జస్ట్ ఒకదానికొకటి ఆపోజిట్గా మనం డిక్లేర్ చేసి పెట్టుకుంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఏమంటున్నాను అంటే టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనకి టైటిల్లో ఒకసారి చెక్ చేస్తే టైప్స్ ఆఫ్ నేను ఫంక్షన్స్ అని చెప్పాను. ఆ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఈ కేటగిరీ అనమాట. ఏంటవి 4. ఓకే, ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైపు అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఏ ఫంక్షన్ విత్ నో రిటర్న్ టైపు నో ఆర్గ్యుమెంట్స్, ఏ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైపు విత్ ఆర్గ్యుమెంట్స్, ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైపు వితౌట్ ఆర్గ్యుమెంట్. ఇలాగ మనకి 4 రకాలుగా డివైడ్ చేయబడింది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, థ్యాంక్ యూ.